ధర్మపురి నియోజకవర్గం ధర్మారంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గత 3 రోజులుగా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా సోమవారం బహిరంగ చర్చకు ఇరుపక్షాలు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అందులో భాగంగా బహిరంగ చర్చకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులు ధర్మారం మండల కేంద్రంలో చర్చకు వచ్చి వేచి ఉండగా కాంగ్రెస్ వారు రాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే వారిని ప్రెస్ మీట్ పెట్టకుండా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా అడ్డు తగలడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఇరుపక్షాలను శాంతింపజేసే క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులపై దాడికి యత్నించారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా తిరగబడడంతో పోలీసులు ఇరుపక్షాలను చెదరగొట్టారు. ఈ సంఘటనపై స్పందించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో కాంగ్రెస్ దౌర్జన్యాలు శృతిమిస్తున్నాయని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఏ విధంగా దాడి చేస్తున్నారో ఈ సంఘటన బట్టి అర్థమవుతున్నదని చెప్పి తెలియజేశారు. గతంలో జరిగిన అభివృద్ధిని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ధర్మారం మండల కేంద్రంతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మరి ఇక్కడ విలేకరులకు వివరించడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ తట్టడి మట్టి తీయని అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనుచరులు ఈరోజు బహిరంగ చర్చకు దానిలో చర్చించడానికి వారి వద్ద ఏమీ లేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దౌర్జన్యం చూస్తే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ విధంగా ప్రజలపైన, కార్యకర్తలపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఏ విధంగా దాడి చేస్తుందో తెలుస్తుంది. ఈరోజు జరిగిన విషయం ఏమిటంటే, సంవత్సరంన్నర నుంచి ఈ నియోజకవర్గంలో తట్టడి మట్టి తీయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి లక్ష్మణ్ కుమారు మేమే ఏం చేయలేదని మాట్లాడితే దాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ పైన ప్రెస్ మీట్ పెట్టొద్దని దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక దగ్గర జమై మహిళలతో పాటు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తే అసలు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా దిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రామాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసినటువంటి నాయకుడు మా కొప్పుల ఈశ్వర్ గారని ప్రెస్ మీట్లో ఏ గ్రామంలో, ఏ మండలంలో ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నాము, అది ఇరిగేషన్ రంగం కావచ్చు, లేదంటే రహదారులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సర్వీస్ స్టేషన్లు కావచ్చు, లేదంటే సంఘ భవనాలు కావచ్చు, అనేక రకాల బ్రిడ్జెస్ కావచ్చు, ఎన్ని రకాల పనులు చేసినామో మరి లెక్కకు మించినటువంటి పనులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ మాయమాటలు చెప్పి ఎన్నికల కోసం, అధికారం కోసం మరి అలిమిగానటువంటి హామీలు ఇచ్చి అలా ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పండి. ఎక్కడ ఏం పని చేసిందో చెప్పండి. తట్టెడు మట్టి పోయలేదు ఇప్పటి వరకు. మీ నాయకుడే మా దగ్గర ఏం లేవు, మమ్మల్ని కోసినా ఒక్క పైసా లేదు, మాకెవడు అప్పు కూడా ఇస్తలేడు, మమ్మల్ని కోసుక తింటారా కోసుక తినని ఒక దిక్కు మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీకు అసలు సిగ్గు లజ్జ ఉందా? ఏం చేసిరని ఇంత చెలరేగిపోతున్నారు? ఏం సమాధానం చెప్తారు? ఏ ఒక్క కార్యక్రమాన్న మీరు ఇచ్చినటువంటిది మరి అమలు చేసినా? ఇలా దళిత బంధు గురించి మీరు విమర్శిస్తున్నారు. దళిత బంధు అనేటువంటి ప్రోగ్రాం ఒక వినూతనమైన ప్రోగ్రాం. దేశంలోనే ఆ దళితులకు సంబంధించి ఇంత గొప్పగా ఆలోచించి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆలోచించింది కేసీఆర్. మన ధర్మపురి నియోజకవర్గంలో 22,200 మందికి దళిత బంధు శాంక్షన్ చేసినాం. చాలా మందికి డబ్బులు ఇచ్చినాం. వాళ్ళు అనేక మంది యూనిట్లు పెట్టుకున్నారు, గొప్పగా బతుకుతా ఉన్నారు. అదే కాకుండా మేము శాంక్షన్ చేసినటువంటి డబ్బులు కలెక్టర్ అకౌంట్లో ఉంటే కూడా, అనేక జిల్లాలలో కూడా ఉంటే కూడా ఇప్పటి వరకు దాన్ని రిలీజ్ చేయకుండా దళితులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మీ ఇంటికి వెళ్ళి దళిత బంధు గురించి మాట్లాడేటువంటి హక్కు, అర్హత మీకెక్కడున్నది? మీకు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ అభయాస్తం ఏమైంది? చేవెళ్ళ డిక్లరేషన్ ఎక్కడికి పోయింది?
ఎస్సీలకు గిరిజనులకు ఏమో చేస్తామని మాయమాటలు చెప్పిన మాటలన్నీ ఏమైనాయి? వీటన్నిటి కూడా సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి ఎవరు కూడా క్షమించరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మేము 20 సంవత్సరాల అధికారంలో ఉంటే కూడా, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే కూడా ఒక్క సంఘటన కూడా ఇటువంటి సంఘటన జరగలే, ఒక్క దౌర్జన్యం జరగలే, పోలీసును ఉపయోగించి ఎవరిని వేధించలే, సాధించలే, కక్ష సాధింపు చర్యలు చేయలే. ఇదా పద్ధతి? పరిపాలించే పద్ధతి ఇది కాదు. సౌమ్యమనంగా మీరు ఏం చేస్తారు? ఈ 5 సంవత్సరాలలో మీరు ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తారో మాకంటే ఎక్కువ చేసి చూపించండి. ఎవరంత అంటున్నారు? అది వదిలిపెట్టి భౌతిక దాడులకు దిగుతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నిజంగానే లక్ష్మణ్ కుమార్ కళ్ళు కనబడితే ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో ఏ గ్రామానికి పోయి ప్రజలను అడిగితే చెప్తారు. మేము చెప్పేది ఏంది? అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఏ ఒక్క విషయం పైన దృష్టి పెట్టినావా? ఇలా మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ధర్మపురి వట్టిగానే వచ్చినాయి అది మంచినీళ్ళు. దాని గురించి ఎన్ని చర్యలు తీసుకున్నావు నీకేం తెలుసు? అక్కడ ఒక సంపు కట్టడం 2 లక్షల కెపాసిటీ కలిగింది. 2 లక్షల 4 లక్షల వాటర్ ట్యాంక్స్ కట్టినాం. కమలాపూర్ నుంచి పైప్ లైన్ వేసినాం. మిషన్ భగీరథ కాక ఆల్టర్నేటివ్ మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసినాం. ఎన్ని చేస్తే నీళ్ళు వచ్చినాయి? నువ్వు వచ్చినాక ఏం చేసినావు? మేము మంచినీళ్ళు ఇస్తున్నాం. ఏడికెళ్ళి ఇస్తున్నావు? ఎడమ చేతితో ఇస్తున్నావా? ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? కాబట్టి ఇటువంటి మంచి పద్ధతులు కావు. నువ్వు అధికారం వచ్చింది, మంచిగా అందరినీ ప్రజలను మెప్పించుకునే విధంగా పనిచేసి ముందుకు పోవాలని, ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊకుండదని, ఈరోజు ఎవరైతే మా కార్యకర్తలు వీరోచితంగా పోరాడినటువంటి, ఎదురు నిలబడ్డటువంటి మా కార్యకర్తలందరికీ కూడా నిజంగా కూడా అందరికీ ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ దౌర్జన్యం చేసినా ఎవరిని క్షమించేలేదు, దాన్ని ఆక్షేపించేది లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.